ఇవాళ గాలి అనిల్ కుమార్ని అన్యాయం చేసి జైరాబాద్ ప్రజల్ని మోసం చేసి బిడ్డ పేరు కోసం జైరాబాద్లో బీజేపీని గెలిపించడానికి ఇవాళ చంద్రశేఖరరావు కంకణం కట్టుకున్నాడు. నేను అడుగుతున్న మిమ్మల్ని, రాబోయే 10 ఏళ్ళు మన ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మీకు ఇండ్లు ఇవ్వాలన్నా, పెన్షన్ ఇవ్వాలన్నా, బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు కట్టాలన్నా, మీకు ఐటీఐ మహిళా కాలేజ్ ఇవ్వాలన్నా, మీకు డిగ్రీ కాలేజ్ ఇవ్వాలన్నా, మీకు లైబ్రరీ చెయ్యాలన్నా, మీ ప్రాంతంలో పేదవాళ్ళని ఆదుకోవాలంటే ఇందిరమ్మ రాజ్యానికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి సోదరులారా. మన ప్రభుత్వం వచ్చి సరిగ్గా 5 నెలలు కూడా కాలే, ఇంకా 4.5 ఏళ్ళు మనమే ఉంటాం. మన ప్రభుత్వంలో పేదలకు మేలు చేయాలి. సురేష్ షెట్కర్ గారు మీకు తెలుసు, ఎవరైనా ఎక్కడైనా శత్రువు కూడా 1 రూపాయి అడిగిందని చెప్పగలడా? ఇంతకంటే నిజాయితీ కలిగిన నాయకుడు మీకెవరైనా ఉన్నారా? ఇంతకంటే మంచోడు, మెత్తతోడు, మీరు పిలిస్తే పలికేతోడు, మీకు అండగా నిలబడేతోడు ఆనాడు హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కోసం నిజాంలకు వ్యతిరేకంగా రజాకర్ల కర్కశత్వానికి అడ్డంగా నిలబడి వాళ్ళ తాత కొట్లాడిండు, వాళ్ళ నాయన మంత్రిగా పనిచేసిండు. ఇవాళ 3వ తరం ఎమ్మెల్యే ఎంపీగా సురేష్ షెట్కర్ గారు పనిచేసారు. ఎక్కడైనా ఎవరైనా షెట్కర్ గారి మీద 1 పైసా ఆరోపణ ఉన్నదా? మీరు ఆలోచన చెయ్యండి. మరి ఇవాళ ఇదే కాదు, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు సురేష్ షెట్కర్ గారికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. బీఫామైన చేతిలో పెట్టినాం. కానీ నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పిండు, అన్నా నాకంటే సంజీవరెడ్డి అయితే బాగుంటుంది, గెలుస్తాడు, నేను అండగా నిలబడతా, నా బీఫామ్ సంజీవరెడ్డికి ఇయ్యి, నేను అండగా నిలబడతా అని వచ్చాడు. నేను అడుగుతున్న ఇక్కడున్న కార్యకర్తల్ని, ఎవరైనా ఊర్లో వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా వచ్చిన అవకాశం వదులుకునే ధర్మాత్ముడు ఎవరైనా ఉన్నారా? కానీ మన సోదరుడు సురేష్ షెట్కర్ ఎమ్మెల్యే బీఫామ్ను మిత్రుడు సంజీవరెడ్డికి ఇచ్చాడు. త్యాగం అంటే ఇది, మిత్రధర్మం అంటే ఇది, పార్టీకి లాయలిటీ అంటే సురేష్ షెట్కర్. పార్టీ రావాలి, నారాయణఖేడ్లో కాంగ్రెస్ గెలవాలి, ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి అని తనకొచ్చిన ఎమ్మెల్యే టికెట్ కూడా సంజీవరెడ్డి గారికి ఇచ్చారు. మరి ఇప్పుడు చెప్పుండ్రి మిత్రులారా, నిజాయితీకి మారిపోయారు, నీతికి మారిపోయారు. మీ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడేవాడు, వచ్చిన పదవిని మిత్రుల కోసం త్యాగం చేసినోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మీ జైరాబాద్ ఎంపీగా నిలబెట్టినరు. ఇవాళ మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈరోజు సురేష్ షెట్కర్ జైరాబాద్లో 1,00,000 మెజార్టీతో గెలవకపోతే ఈ సమాజంలో మంచి చచ్చిపోతుంది, మంచికి విలువ ఉండదు. మంచి బతకాలి, మీ ప్రాంతం అభివృద్ధి జరగాలి అంటే సురేష్ షెట్కర్ని 1,00,000 ఓట్లతో గెలిపించండి. సంజీవరెడ్డి గారు అడిగిందే కాదు, ఈ వేదిక మీద నుంచి 3 అంశాలు చెప్తున్నా. ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంక్, 2nd ర్యాంక్, 4th ర్యాంక్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ 24/7 లైబ్రరీ కోసం నిరంతరం పిల్లలు చదువుకోవడానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 2 కోట్ల రూపాయలు నిధులు ఈ వేదిక మీద నుంచి మంజూరు చేస్తున్నా.